अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। इन्नल हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु। अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लालह व कुल्लु ज़लालतिन फिन्नार। या अय्युहल्लज़ीना आमनु तक़ुल्लाहा हक़्क़ तुक़ातिहि व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। या अय्युहन्नासु तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाह अल्लज़ी तसाअलूना बिही वल अर्हम इन्नल्लाह काना अलैकुम रक़ीबा। या अय्युहल्लज़ीना आमनू वक़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अअमालकुम व यग़फिर लकुम दुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। अम्मा बअद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लालह व कुल्लु ज़लालतिन फिन्नार। फ़अऊज़ु बिल्लाहिस समीउल अलीम मिनश शैतानिर रजीम व क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़िल क़ुरआनिल मजीद क़द अफ़लह मन तज़क्का व ज़करा अस्म रब्बिही फ़सल्ला। सूरतुल आला सूरा नंबर 87 14 and 15 आयत नंबर। वक़ाल मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अरअयतु लौ अन्ना नहरन बिबाबि अहदिकुम यग़तसिलु फ़ीहि कुल्ल यौमिन ख़म्सा मा तक़ूलु ज़ालिका युबक़ी मिन दरानिही क़ालू ला युक़बी मिन दरानिही शहया क़ाल फ़ज़ालिका मिस्लुहु सलातिल ख़म्सी यम्हुल्लाहु बिहिल ख़ताया। रवाह बुखारी 528। సమస్త స్తోత్రాలు, ఆరాధనలు, పొగడతలు, ప్రార్థనలు, అర్థింపులు, నమాజులు కేవలం సర్వ సృష్టికర్త, మనందరి యొక్క ఉపాధి ప్రదాత, భూమి ఆకాశాల సృష్టికర్త, స్వర్గ నరకాల అధిపతి, తీర్పు దినం యొక్క అధిపతి, మనల్ని నరక శిక్ష నుండి కాపాడేవాడు, స్వర్గంలో ప్రవేశాన్ని కల్పించేవాడు, అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి తీసుకువచ్చేవాడు అనేటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే చెందుతాయి. మరియు మానవుల సృష్టి తర్వాత వారి యొక్క సన్మార్గం కోసము ఆ ఆరాధనకర్తను చేరేటువంటి మార్గాన్ని చూపించేందుకు గాను మానవుని సృష్టించాక వారిని ఇట్టే వదిలేయకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి సముదాయాలలో నుంచే వాళ్ళ యొక్క సోదరులైనటువంటి కోకొల్లలో అనేక ప్రవక్తలను ప్రతి సమాజంలోనూ వారి భాష మాట్లాడేటువంటి ప్రవక్తలనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిలో నుంచి సృష్టించాడు. వారందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి భద్రతలు కురియుగాక ఆమీన్. అలాగే చిట్ట చివరి ప్రవక్త, మానవ మహోపకారి, ఈ ఉమ్మత్ యొక్క, ఈ జాతి యొక్క అధిపతి, కారుణ్యమూర్తి అయినటువంటి ప్రవక్త ముహమ్మద్, చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి కారుణ్యము కురియుగాక ఆమీన్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ముందు ఈరోజు నేను సాఫల్యం ఎవరికి పొందుతుంది, ఎవరు సఫలీకృతులవుతారు అన్న అంశంపై కొన్ని ఖురాన్ హదీస్ వెలుగులో కొన్ని విషయాలను మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు చెప్పేటువంటి మరియు ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు నేను చెప్పేటువంటి విషయాలు ఏమైనా తప్పులుంటే దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించుగాక. రబ్బీ జిద్నీ ఇల్మా, రబ్బీ జిద్నీ ఇల్మా, రబ్బీ జిద్నీ ఇల్మా. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. రబ్బీ ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. సూరా అల్ ఆలా సూరా నంబర్ 87 14 15 ఆయతులు నేను ముందు పఠించాను. ప్రతి జుమ్మా ఖుత్బాలో ఇవి మనం వింటూనే ఉంటాం, కామన్గా ఉండేటువంటి ఆయతులు. అలాగే ఈద్ నమాజుల్లో కూడా మనం ఇది వింటాం. అవి తీసి లూజ్ కరో, అది వింటూనే ఉంటాం మనం. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా ప్రస్తావిస్తున్నాడు, ఏమని? ఖద్ అఫ్లహ మన్ తజక్క వ జకర అస్మ రబ్బిహి ఫసల్లా.
ఖచ్చితంగా సాఫల్యం పొందాడు ఎవరైతే పవిత్రుడయ్యాడో వాడు సాఫల్యం పొందాడు. మరియు అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు, నమాజుని స్థాపించాడు. వజకర స్మ రబ్బిహి ఫసల్ల ఎవరైతే తమ ప్రభువు నామాన్ని స్మరించాడో మరియు నమాజుని స్థాపించాడో ఫసల్ల వాడు సాఫల్యం పొందాడు అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో. సోదరులారా చూడండి, ప్రతి మనిషి, విశ్వాసనే కాదు, ప్రతి మనిషి రోజు జీవితంలో పరుగులు తీసేది దేనికోసము? ప్రతి మనిషి ఒక సాఫల్యం పొందాలి, నా జీవితంలో నాకు సుఖాలు రావాలి, ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం వెనక ప్రతి మనిషి ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు 24 గంటలు కూడా పరుగులు తీస్తూ ఉంటాడు ఈ ప్రపంచంలో. మరి ఆలోచించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సృష్టించాడు, మనందరినీ దాసులు అని చెప్పాడు, ఆయన సృష్టికర్త అన్నాడు. మరి అలాంటప్పుడు సృష్టించి వదిలేకుండా ఏం చేశాడు? ప్రవక్తల్ని కూడా పంపాడు. అవునా? ప్రతి సమాజం వారి దగ్గరికి ప్రవక్తల్ని పంపాడు. స్వర్గాన్ని సృష్టించాడు, నరకాన్ని సృష్టించాడు. స్వర్గంలో ప్రవేశము పొందిన వారికి సాఫల్యము, సంతోషము ఉందన్నాడు. నరకంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళకి అడ్డు అదుపు, ఎండ్లెస్, టైమ్లెస్ అజాబ్ ఉంది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరి అలాంటప్పుడు అటువంటి స్వర్గాన్ని పొందే మార్గం ఏంటి? నరకాన్ని నుండి మనల్ని కాపాడుకునేటువంటి మార్గం ఏంటి తెలియపరచకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంటి వదిలేస్తాడా? వదలడు కదా. ఇప్పుడు ఒక వాచ్ తయారు చేశారండి, ఆ వాచ్ని ఎలా నడపాలో కూడా ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ వాడు చెప్తాడు, అంతే కదా. లేదంటే దాన్ని ఎలా వాడుకుంటామో మనకు తెలియదు. అలాగే సాఫల్యం పొందేటువంటి మార్గం కూడా ఏంటి, సాఫల్యం అంటే ఏంటి అన్నది అసలు మనం అర్థం చేసుకోవాలి ముందు. దాని మార్గాలు ఏంటి అన్నవి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క గ్రంథంలో చెప్పాడనమాట. డబ్బు సంపాదించడం సాఫల్యమా? లేదంటే అధికారము సంపాదించడం సాఫల్యమా? హోదా, పదవులు, భవంతులు, ఎన్నో కోట్లు సంపాదించడం, ఇవన్నీ సాఫల్యానికి చిరునామాలు కావు. నిజమైన సాఫల్యం అంటే ఏంటి అన్నది మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తే ఆయన యొక్క గ్రంథంలో తెలిపాడు. నిజమైన సాఫల్యం ఏంటంట? ఎవరైతే పవిత్రుడయ్యాడో, అంటే పవిత్రత ఎలా పొందగలుగుతాము మనము, దాని యొక్క సొల్యూషన్ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని చెప్పాడు? ఎవరైతే తన ప్రభువు నామాన్ని స్మరించాడో, తమ ప్రభువును అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడో మరియు నమాజుని స్థాపిస్తాడో వాడు సాఫల్యము, వాడు పవిత్రుడయ్యాడు, వాడు సాఫల్యం పొందాడు, అంటే సక్సెస్ఫుల్. మనము మోక్షం శాల్వేషన్ అని చెప్పి వింటాం. మోక్షం పొందడం అంటే ఏంటి? అల్టిమేట్ మోక్షం పొందడం అంటే స్వర్గంలో ప్రవేశాన్ని పొందడాన్నే అల్టిమేట్ మోక్షం. ఆ స్వర్గంలో ప్రవేశం ఎలా మనకు లభిస్తుంది? ఎవరైతే పవిత్రులు అవుతారో. పవిత్రులు ఎవరవుతారు? ఎవరైతే అల్లాహ్ నామాన్ని స్మరించారో. అంటే తమని తాము వాళ్ళ ప్రభువుని కలిసేటువంటి రోజు ఎటువంటి పాపాలు లేకుండా తమ చిట్టాలు ఎవరైతే తన ప్రభువుని కలగలుగుతారో వాళ్ళు సాఫల్యం పొందినట్టు, వాళ్ళు పవిత్రులు అయినట్టు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో చాలా మంచిగా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏమన్నారంటే, అరఐతు లౌ అన్న నహ్రన్ బిబాబి అహదికుమ్ యగ్తసిలు ఫీహి కుల్లి యౌమిన్ ఖమ్స. దీని యొక్క అర్థం నేను చెప్పేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆయన యొక్క సహచరుల్ని ఉద్దేశించి ఏమన్నారంటే, మీ ఇంటి ముందు నుంచి ఒక సెలయేరు ప్రవహిస్తున్నట్లయితే మరియు ఆ సెలయేరులో మీరు 5 పూట్ల స్నానం చేస్తున్నారు, రోజుకి 5 పూట్ల సెలయేరులో మీరు స్నానం చేస్తున్నట్లయితే మరి చెప్పండి, మీ యొక్క శరీరం పైన ఏమైనా మాలిన్యం మిగిలిపోయి ఉంటుందా అన్నారు. దానికి సహాబా రదియల్లాహు తఆలా అన్హు వారు, లేదు ప్రవక్త, ఎటువంటి మాలిన్యము, 5 సార్లు రోజుకి ఒక సెలయేరులో స్నానం చేస్తే ఎటువంటి మాలిన్యము మిగిలి ఉండదు. మీ రోజువారీ జీవితంలో మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండేటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టినటువంటి 5 పూట్ల నమాజు కూడా ఇలాగా ఈ సెలయేరులో స్నానం చేయడం వంటిదే. 5 పూట్ల నమాజు తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్ళ యొక్క పాపాలు కూడా ఈ సెలయేరు తమ శరీరంపై ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎలాగైతే కడిగేస్తుందో ఈ 5 పూట్ల నమాజు కూడా ఒక విశ్వాసి యొక్క పాపాలను అదే విధంగా కడిగివేస్తుంది అని చెప్పి ప్రాసెసం. అంటే పవిత్రత పొందేటువంటి ఒక జరియా అంటే ఒక దారి అన్నమాట. ఈ హదీస్ బుఖారీ 528లో చెప్పడం జరిగింది. మనమందరము కూడా ఒక పరీక్షలో నుంచి మనం బ్రతికున్న వాళ్ళందరూ ఒక పరీక్షలోనే ఉన్నారు. ఈ పరీక్ష యొక్క క్వశ్చన్ పేపరు, సిలబస్ అన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సన్మార్గం ఏంటి, పెడదారి పెట్టేటువంటి మార్గం ఏంటి, ఇవి కూడా ఖురాన్లో తెలియజేశాడు.
సాఫల్యం పొందేటువంటి మార్గాన్ని తెలియజేశాడు. మొత్తం అంతా మన ముందు ఉంది. ఆ పరీక్షలో ఎలాగైతే ప్రిపరేషన్ చేసి పాస్ అవుతారో వాళ్ళు సాఫల్యం పొందినట్టు. జీవితం అనే పరీక్షలో పాస్ అవడం అంటే ఏంటి? ఎవరైతే ప్రభువు నామాన్ని స్మరిస్తారో, తమని తాము పరిశుద్ధపరుచుకుంటారో తన పాపాల నుండి, మరియు తన ప్రభును కలిసిన రోజు ఎటువంటి పాపం లేకుండా తన ప్రభువును కలగలుగుతారో వాళ్ళు పరిశుద్ధులు చెందినట్టు అనమాట. ఎలాగైతే జీవితపు పరీక్షలో కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. పాస్ అయిన వాళ్ళు స్వర్గంలో ప్రవేశిస్తారు, ఫెయిల్ అయిన వాళ్ళు నరకాల్లో ప్రవేశిస్తారు. అంతే సింపుల్ కాన్సెప్ట్ అనమాట. అయితే ఇందులో అల్లాహ్ యొక్క నామస్మరణము యొక్క గొప్పతనము, జిక్ర్ అన్న పదానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వజకర స్మ రబ్బి అన్నాడు కదా, అది జిక్ర్ కిందకే వస్తుంది. అల్లాహ్ యొక్క నామస్మరణము అంటే చాలా పలు రకాలుగా ఉంటుంది. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి అంశాల్లో జిక్ర్ గురించి, దువా గురించి, ఇస్తిగ్ఫార్ గురించి నేను కొన్ని, అంటే ఇవి ఎటువంటి అంశాలు అంటే ఒక్కొక్క జుమాకి ఒక్కొక్క అంశానికి ఒక జుమా పడుతుంది. కానీ ఇన్షాల్లా మళ్ళీ ఎప్పుడు జుమా తీసుకునే అవకాశం వస్తుందో నాకు తెలియదు. కాబట్టి ఈరోజు ఈ అంశాలన్నింటినీ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ ముందు సమగ్రంగా పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? జక్కాహ చారిటీ అంటే ఎవరైతే, ఇప్పుడు జకాత్ అన్న పదం కూడా ఈ జక్కా నుంచి వచ్చింది. అంటే తమని తాము పరిశుభ్రపరచుకోవడం. జకాత్ అన్న ధనాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే పరిశుభ్రపరిచేటువంటి ధనము. అది మీ ధనము కాదు, మీ ధనంలోని పేదల యొక్క హక్కు. దాన్ని మీరు తీసేయండి. 2.5% ఎప్పుడైతే జకాత్ వస్తుందో, జకాత్కి అర్హులు అవుతారో, ఆ జకాత్ని తీయడం అనేది ఆ డబ్బుని, ఆ ధనాన్ని పరిశుభ్రపరచడం వంటిది. అలాగే అల్లాహ్ యొక్క నామస్మరణము కూడా, జిక్ర్ చేయడం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రశంస, ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండడము, ఇది కూడా మనల్ని మనం పరిశుభ్రపరచుకోవడం వంటి కార్యమే. అల్లాహ్ యొక్క నామస్మరణం అంటే ఏంటి? పలు విధాలుగా ఉంది. జిక్ర్ని పండితులు చాలా పెద్ద సమగ్రమైన అంశం అన్నమాట. ఇది నమాజు చేయడం కూడా జిక్ర్లోకి వస్తుంది. మనము పోయిన జుమ్మాలో చెప్పాం, మూసా అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వకీముస్ సలాతి లిజిక్రి అని చెప్పి ఒక ఆయతలో వస్తుంది. అంటే నమాజు స్థాపించడము అల్లాహ్ యొక్క నామస్మరణంలోని భాగము అని చెప్పాడు. అలాగే మనము సుబ్హానల్లాహ్ అంటాం, అల్హమ్దులిల్లా అంటాం, అల్లాహు అక్బర్ అంటాం. సుబ్హానల్లాహ్ అంటే ఎప్పుడన్నా మనం ఒక అద్భుతాన్ని చూసినా, లేదంటే ఎప్పుడెప్పుడు మనం ఈ పదాలు వాడాలన్నది కూడా నేను సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడన్నా మనము ఒక అద్భుతాన్ని చూసినా, లేదంటే వినకూడనటువంటి, చూడకూడనటువంటి విషయాన్ని ఏమన్నా మనం విన్నా, అలాంటప్పుడు సుబ్హానల్లాహ్ అంటాం. సుబ్హానల్లాహ్ అంటే ఏంటి? అల్లాహ్ పవిత్రుడు, ఇటువంటి అపవిత్రతకు అల్లాహ్ అతీతుడు అని మనము సాక్ష్యం ఇస్తామన్నమాట సుబ్హానల్లాహ్ అని చెప్పినప్పుడు. ఉదాహరణకి మనము నౌజుబిల్లా ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క కుమారుడు అని ఎవరైనా చెప్పారు అనుకోండి, సుబ్హానల్లాహ్ అని అంటాం. ఎందుకంటే అల్లాహ్ ఇటువంటి అపనింద నుండి పవిత్రుడు అని చెప్తాం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క గొప్పతనం, హమ్ద్ మనము కొనియాడుతున్నాం అల్లాహ్ యొక్క. అల్లాహు అక్బర్ అంటే తక్బీర్, అంటే ఏమన్నా గొప్ప విషయాన్ని మనము, లేదంటే విజయాన్ని సాధించినప్పుడు ఇటువంటి అంశాల్లో మనం తక్బీర్ చెప్తాం. అలాగే లా ఇలాహ ఇల్లల్లా అన్న కలిమా కూడా ఉంది. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యులు ఎవరూ లేరు. ఇన్షా అల్లా అని ఎప్పుడు అంటాము? ఇన్షా అల్లా అని మామూలుగా కూడా వాడటం నేను విన్నాను. ఇన్షా అల్లా అంటే ఎప్పుడు అనాలంటే కేవలము ఫ్యూచర్ గురించి మనం మాట్లాడేటప్పుడు. అంటే అల్లాహ్ తలిస్తే ఇలా జరుగుతుంది, అల్లాహ్ యొక్క ఇష్టం ఉండుగాక అని మనం ఎప్పుడైతే మనసులో కోరుకుంటామో అప్పుడు ఇన్షా అల్లా అనాలి. జనరల్గా మనం వాడేటప్పుడు అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్ ఇటువంటి చిన్న చిన్న వాక్యాలు కూడా అల్లాహ్ యొక్క నామస్మరణము, జిక్ర్ కిందకే వస్తాయి. బోర్డు మీద కూడా ఒక దువా రాసాము 2 వారాల కింద. 2 పదాలు, 2 వాక్యాలు అల్లాహ్కి చాలా ప్రీతికరమైనవి, పెదాల మీద చాలా సులువైనవి, కానీ త్రాసులో చాలా బరువుగా తూగుతాయి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్లో చెప్పారు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. అల్లాహ్ తమ నామాలతో పవిత్రుడు, అత్యంత పవిత్రుడు, సుబ్హానల్లాహిల్ అజీమ్. అల్లాహ్ చాలా స్తోత్రానికి అర్హుడు అని చెప్పి ఆ కలిమాలో వస్తుంది. అలాగే ఈ సూరాతుల్ ఆలాలో దాని యొక్క తఫ్సీర్లో వస్తుంది ఏమనంటే, قد أفلح من تزكى وذكر اسم ربه فصلى అని వచ్చినప్పుడు కొంతమంది సలఫ్, అంటే పూర్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 3 జనరేషన్లు సహాబా, తాబీన్, వీళ్ళు చెందినటువంటి వాళ్ళలో వారు ఏమన్నారంటే, ఎవరైనా ఒక పేదవాడు మిమ్మల్ని అర్థించడానికి వచ్చినప్పుడు మరియు మీరు అదే సమయంలో నమాజ్ కొరకు నిలబడితే గనక ముందు అతనికి దాన ధర్మాలు చేసిన తర్వాత మీరు నమాజును స్థాపించండి అన్నాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఎవరైతే తమ ప్రభు అంటే పవిత్రుడయ్యాడో, తమ ప్రభు నామాన్ని స్మరించి తర్వాత నమాజ్ పాటించాడు అని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ముందు చారిటీ ఇవ్వండి, తర్వాత నమాజ్ స్థాపించండి అని కూడా ఆ సందర్భంలో సల్ఫస్ సాలిహీన్ చెప్పడం మనకి జరిగిందనమాట. అలాగే సూరా షమ్స్ సూరా నంబర్ 91 ఆయత్ నంబర్ 9-10లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు?
ఖద్ అఫ్లహ మన్ జక్కాహా వఖద్ ఖాబ మన్ దస్సాహా. ఖద్ అఫ్లహ మన్ జక్కాహా. ఖద్ అని అంటే వచ్చిందంటే నిశ్చయంగా అని తెలుగులో వస్తుంది అనమాట. ఖద్ అంటే అఫ్లహ మన్ జక్కాహా. అఫ్లహ ఫలాహ్ అంటే సాఫల్యం పొందాడు. మన్ జక్కాహా ఎవరైతే జక్కాహా పవిత్రతను పొందాడో. వఖద్ ఖాబ మన్ దస్సాహా ఎవరైతే తమ అంతరాత్మ గురించి చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి ముందు చాలా విషయాలపైన ప్రమాణం చేసి తమ నఫ్స్ అంతరాత్మ మీద కూడా ప్రమాణం చేసి అల్లాహ్ ఏమంటున్నాడంటే తమ అంతరాత్మను తమ నఫ్స్ని ఎవరైతే శుభ్రపరుచుకున్నాడో పవిత్రపరుచుకున్నాడో తమ పాపాల నుండి ఆ నఫ్స్ని కాపాడుకున్నాడో వాడు సాఫల్యం పొందినట్టు. మరెవరైతే వాడి యొక్క అంతరాత్మని ఇట్టే వదిలేశాడో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నఫ్స్ని ఎలా సృష్టించాడంటే దాన్ని మనము ట్రైనింగ్ ఇవ్వకపోతే, దాన్ని మనము నొక్కిపెట్టి దాని యొక్క దురాశల నుండి దాని యొక్క డిజైర్స్ నుంచి దాన్ని కాపాడకుండా ఉంచినట్లయితే అది అపమార్గం పట్టేటువంటి ఒక విషయం అన్నమాట నఫ్స్ అన్నది. కాబట్టి ఎవరైతే తమ యొక్క అంతరాత్మని కట్టుపెట్టి దాన్ని అనగదొక్కి అల్లాహ్ యొక్క దాస్యంలో దాన్ని తీసుకుని వెళ్ళాడో వాడు సాఫల్యం పొందాడు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా షమ్స్లో చెప్పడము జరిగిందనమాట. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఈ ఆయత్ వినేవారో నమాజ్లో లేదంటే చదివేవారో అక్కడ ఆగి ఒక దువా చేసేవారంట. అద్భుతమైనటువంటి దువా. ఏంటది? అల్లాహుమ్మ ఆతి నఫ్సి తక్వాహా. ఇక్కడ నఫ్స్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని దువా చేసేవారు? అల్లాహుమ్మ ఆతి నఫ్సి తక్వాహా. ఓ అల్లాహ్ నా యొక్క నఫ్స్కి నా యొక్క అంతరాత్మకి నువ్వు తక్వాని దైవ భీతిని ప్రసాదించు. అల్లాహుమ్మ ఆతి నఫ్సి తక్వాహా వ జక్కిహా. దాన్ని పరిశుభ్రపరచు. అంత ఖైర మన్ జక్కాహా. నువ్వే పరిశుభ్రపరిచేటువంటి వారిలో అందరికన్నా గొప్పగా పరిశుభ్రపరుస్తావు. అంత వలియుహా వ మౌలాహా. నువ్వే సహాయం చేసేటువంటి వారిలో గొప్పగా సహాయం చేసేటువంటి వాడు అని చెప్పి ఈ యొక్క ఆయత్ ఎప్పుడైతే నమాజ్లో కానీ ఎక్కడన్నా విన్నప్పుడు ఆగి ఈ దువా చేయడం కూడా ప్రవక్త వారి సున్నత్లో యొక్క భాగమే. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేటువంటి దువాలలో అలాగే ఈ ఆయత్ విన్నప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని దువా చేసేవారు? అల్లాహుమ్మ ఇన్నీ ఔదు బిక మినల్ అజ్జి వల్ కసల్. అల్లాహుమ్మ ఇన్నీ ఔదు బిక మినల్ అజ్జి వల్ కసల్ వల్ బుఖ్ల్ వల్ జుబ్న్ వల్ హరమి వల్ అజాబిల్ ఖబ్ర్. ఏమని దువా చేసేవారంటే అజ్జి అంటే బద్ధకము, లేజినెస్. అజ్జి వల్ కసల్ వల్ జుబ్ని వల్ బుఖ్ల్ పిసినారితనము, తర్వాత బుఖ్ల్ మిజర్లీనెస్, కవర్డీనెస్. ఇటువంటి అన్ని అంటే ఏ క్యారెక్టరిస్టిక్స్తో అయితే ఏ విషయాలతో అయితే మనకి సాఫల్యం పొందలేమో అటువంటి అన్ని విషయాల నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా చేసి అల్లాహ్ యొక్క రెఫ్యూజ్ అంటే అల్లాహ్ యొక్క పనాహ్ అడిగేవారు అనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ దువా మనము తషహుద్లో కూడా చేస్తాం. అంటే ఇక్కడ చెప్పేటువంటి అంశం ఏంటంటే అల్లాహ్ యొక్క నామస్మరణము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేటువంటి గొప్ప గొప్ప దువాలు, వీటి యొక్క వీటి యొక్క సహాయం మనం తీసుకుని మనం ఎలా సాఫల్యం పొందగలము, ఇది మనం చెప్పేటువంటి అంశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి సక్సెస్ యొక్క ఫార్ములా ఏంటండి? మళ్ళీ ఒకసారి, సాఫల్యం ఎవరు పొందుతారు? ఎవరైతే పవిత్రతను పొందారో. పవిత్రతను ఎవరు పొందుతారు? ఎవరైతే అల్లాహ్ నామస్మరణము చేశారో. అల్లాహ్ నామస్మరణము ఎలా చేయగలము మనము? అల్లాహ్ని అర్థించి అల్లాహ్ యొక్క పవిత్ర నామాన్ని మనం పలికి మరియు నమాజును స్థాపించి మనము సాఫల్యం పొందేటువంటి మార్గాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడనమాట. అలాగే మనము ఉదయము లేచిన దగ్గర నుంచి ప్రతి క్షణము ప్రతి ఒక్క ఘట్టంలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దువాలు చేసేటువంటి వారు. ఈ అంశంలో నేను జిక్రుతో పాటుగా దువా అన్న అంశాన్ని కూడా తీసుకుని వెళ్తాను ముందుకు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. మనం ఉదయం లేచిన వెంటనే ఏమని దువా చేస్తాము? అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహి నుషూర్. అల్హమ్దులిల్లాహిల్లజీ, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క ప్రశంసని మనం చేస్తున్నాం. ఎవరైతే ప్రాణాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ప్రసాదించాడో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే నిద్ర కూడా ప్రాణము పోయినటువంటి ఒక చిన్న స్థితే. అంటే మన నిద్రలో మనకి మన యొక్క నఫ్స్ ఏదైతే ఉందో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకుని మళ్ళీ మనం లేచినప్పుడు మళ్ళీ అందులో పెట్టడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ప్రాణాలు తీసుకుని మళ్ళీ తిరిగి ప్రసాదించాడో ఆయనకే సర్వస్తోత్రాలు చెందుగాక అని చెప్పి నిద్రలో నుంచి లేవగానే మనకి దువాల యొక్క పరంపర మొదలవుతుంది. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అనే దువా కూడా చేసేవారు. ఫజర్ నమాజ్ టైంలో లేవటము అతి కష్టంగా అనిపిస్తుంది మనకి చాలామందికి. ఫజర్ నమాజ్లో ఆ సమయాన్ని లేవటం, అందులో సులభాన్ని ప్రసాదించేందుకు గాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి చిట్కాని ఇచ్చారు. ఏంటి? లేచినప్పుడు ఈ దువాలు చదివిన తర్వాత
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అని ఎవరైతే చదువుతారో ఈ దువాలు చదివిన తర్వాత వాళ్ళకి లేవడము ఫజర్ నుండి సులభమవుతుంది. చాలామందిని మనం చూస్తాం, ఫజర్ నమాజ్ ఫజర్ టైంలో కాకుండా తమ ఎప్పుడు లేచామో అప్పుడు చేస్తారు. అలా చేయడము చాలా తప్పు. నమాజ్ని టైం దాటాక చేయడం అన్నది ఒక విశ్వాస యొక్క గుణము కాదు అని చెప్పి పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే ఇంకొక విషయము ఇక్కడ ఏంటంటే, ఎవరైతే ఫజర్ నమాజ్కి లేవలేడో వాడి యొక్క చెవులలో శైతాను ఉచ్చపోస్తాడు అని చెప్పి ప్రొఫెసర్ వారు చెప్పారు. ఎంత పెద్ద మాట చూడండి. శైతాన్ యూరినేట్స్ ఇన్ హిస్ హియర్ దోస్ హూ డజంట్ వేకప్ ఫర్ ఫజర్. అంటే ఉచ్చపోసిన తర్వాత శైతాన్ అతన్ని పడుకోబెడతాడంట. ఇంకా ఫజర్ సమయం చాలా ఉంది, నువ్వు తర్వాత నెమ్మదిగా ఇంకా ఫజర్ సమయం చాలా ఉంది అని చెప్పి. దీన్ని కౌంటర్ చేయడానికి ప్రొఫెసర్ వారు ఏమన్నారు, ఎప్పుడైతే తన దాసుడు ఫజర్ సమయంలో లేస్తాడో దువా చదువుతాడు 3 ముడులు వేస్తాడంట శైతాన్. ఇక్కడ దీని వెనకాల గర్దన్కే పిచ్చే 3 ముడులు వేసి ఆ దాసుడిని, అల్లాహ్ యొక్క దాసుడిని బొజ్జో పెడతాడంట, ఉచ్చపోసి ఇందులో చెవుల్లో. ఎప్పుడైతే ఈ దాసుడు లేచి దువా చేస్తాడో, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు దువా చేస్తాడో మొదటి ముడి విడిపోతుంది. ఎప్పుడైతే అతను ముందుకు సాగి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇచ్చిన దాంతో వుజూ చేస్తాడో రెండవ ముడి విడిపోతుంది. మరియు ఎప్పుడైతే నమాజ్కి నిలబడతాడో ఫజర్ నమాజ్కి 3వ ముడి విడిపోతుంది. మరియు అతను ఆ రోజంతా యాక్టివ్గా పనులు చేసుకునే విధంగా ఉంటాడు. మరి ఎవరైతే ఇలా చేయలేరో అతని రోజంతా డల్గా స్లోగా సాగుతుంది అని చెప్పి ప్రొఫెసర్ వారు ప్రామాణిక హదీస్లో చెప్పడం జరిగింది. అలాగే సమయం వచ్చింది కాబట్టి సందర్భంలో చెప్తున్నాను, కపట విశ్వాసులు, హిపోక్రట్స్, మునాఫికుల యొక్క క్యారెక్టరిస్టిక్స్లో, వారి యొక్క గుణగుణాల్లో ఒక గుణగుణాలు చెప్తూ, ఒక మునాఫిక్ యొక్క అంటే కపట విశ్వాసికి ఫజర్ మరియు ఇషా నమాజు అనేటువంటిది చాలా కష్టతరంగా తోస్తుంది. అతనికి వాళ్ళు ఫజర్ ఇషా నమాజ్కి రాలేరు అని చెప్పి ప్రొఫెసర్ వారు చెప్పారు. ఇంకొక ఈ సందర్భంలో ఎవరైతే ఇషా నమాజు జమాత్తో మరియు ఫజర్ నమాజు జమాత్తో అర్పిస్తారో వాళ్ళకి రాత్రి అంతా కూడా జాగారం చేసి నమాజ్ చేసినటువంటి అంత పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తానంటున్నాడు. ఇషా ఒకటే మనకి భాగ్యం దొరికింది అనుకోండి, జమాత్తో చేసేటువంటిది సగం రాత్రి పుణ్యం. కేవలం ఫజర్ ఒకటే దొరికితే ఇంకొక సగం రాత్రి పుణ్యం. మరియు పూర్తి రాత్రి మనం పడుకుని ఉన్నా కూడా పూర్తి రాత్రి ఒక జాగారం చేస్తూ నమాజ్ చేసినటువంటి పుణ్యాన్ని పొందాలంటే 2 నమాజులు జమాత్తో చేయగలిగే భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే వీటి యొక్క ఘనతని కనుక కపట విశ్వాసులు తెలుసుకుంటే పాకుకుంటూ కూడా మసీద్ వైపుకి వచ్చేస్తారు వాళ్ళు అని చెప్పి ప్రొఫెసర్ వారు హదీస్లో చెప్పారనమాట. కాళ్ళు చేతులు ఆడకపోయినా పాకుకుంటూ కూడా వచ్చి ఉండేవాళ్ళు కపట విశ్వాసులు, వీటి యొక్క ఘనత కనుక తెలుసుంటే అని చెప్పి ప్రొఫెసర్ వారు ప్రామాణికమైన హదీస్లో చెప్పడము జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి నేను దువా గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు చూడండి సోదరులారా. అల్లాహ్కి దగ్గర అయ్యేటువంటి కొన్ని విషయాలలో మొట్టమొదటి ఒక దాసుడు నేర్చుకోవాల్సింది అల్లాహ్ని ఎలా అర్థించాలి. దువా కైసా కర్నా, అసలు దువా కా మక్సద్ క్యా హై, దువా ఏ విధాలుగా చేయాలి, అల్లాహ్ని ఎలా అర్థించాలి. తన యొక్క అల్లాహ్కి దగ్గర అయ్యేటువంటి ఈ జర్నీలో, ఈ యొక్క ప్రయాణంలో మొట్టమొదటి ఒక దాసుడు నేర్చుకోవాల్సింది దువా గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, ఏ విధంగా దువా చేస్తే అల్లాహ్ దాన్ని స్వీకరిస్తాడు, మరియు ఏ విషయాల నుండి మనం దూరంగా ఉండాలి దువా చేసేటప్పుడు. అటువంటి చిన్న చిన్న విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్న సూరా బకరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 186లో వ ఇజా సఅలక ఇబాది అన్నీ ఫఇన్నీ కరీబ్ ఉజీబు దావత దాయి ఇజా దఅని ఫల్యస్తజీబు లీ వయుమిను బి లఅల్లకుం యర్షుదూన్. నా దాసులు నా గురించి అడిగితే నేను అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపుని విని ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు ఓ ప్రవక్త అని చెప్పి ప్రవక్త వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అలాగే కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసా వహించాలి. అల్లాహ్ మన మొరని ఎప్పుడు ఆలకిస్తాడు, ఎప్పుడైతే మనము అల్లాహ్ యొక్క ఆదేశాన్ని శిరసా వహించామో అల్లాహ్ కూడా మన మొరని ఆలకిస్తాడు. నన్ను విశ్వసించాలి, తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చోట చెప్తాడు, ఎప్పుడు వరకు అయితే ఒక జాతి వారు తమ యొక్క పరిస్థితిని తమను తాము మార్చుకునే ప్రయత్నము చేయరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పటి వరకు ఆ జాతి వారిని మార్చడు అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి మన పైన విధిగా అల్లాహ్ పెట్టినటువంటి మొదటి కర్తవ్యం ఏమిటి, అల్లాహ్ని విశ్వసించి ఆయన యొక్క దాస్యం చేసి అప్పుడు ఆయన అర్థించినప్పుడు తప్పకుండా అల్లాహ్ మన యొక్క మొరలను
వింటాను, నేను చాలా దగ్గరగా ఉన్నాను దాసుడికి అని చెప్పండి ఓ ప్రవక్త అంటున్నారు. ఒక హదీస్లో ప్రవక్త వారు చెప్పారు, ఈ యొక్క ఈ నాళము, ఈ నవ్వు ఏదైతే ఉందో ఇంతకంటే దగ్గరగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దాసుడికి ఉన్నాడు అని చెప్పి ప్రవక్త వారు చెప్పారు. అయితే అంత దగ్గరగా మనం ఏదైతే దువా చేస్తామో మనసులో చేసిన దువా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తెలుస్తుంది తప్పకుండా. ఆయన సర్వజ్ఞాని కాబట్టి మనము దానికన్నా ముందు చేయాల్సిన అంశం ఏంటి? అల్లాహ్ యొక్క దాస్యం, నిజమైన దాస్యం. అల్లాహ్ని కాకుండా ఆయన యొక్క సృష్టిని అర్థించడం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, షిర్క్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. కేవలము సృష్టికర్తనే ఆరాధించాలి తప్ప సృష్టికర్త సృష్టించినటువంటి సృష్టి ఏదన్నా కానివ్వండి, చెట్టన్నా, పుట్టన్నా, గట్టన్నా, మనిషన్నా, పక్షన్నా, వాటి ప్రతి ఆరాధన నుండి మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడుగాక. ఆమీన్. అలాగే ప్రవక్త వారు హదీస్లో తెలియజేశారు ఏమని, ఒక మనిషి గురించి చెబుతూ ఇలా అన్నారు ప్రవక్త వారు. ఏమన్నారంటే, అతను ఎంతో దూర ప్రయాణము చేస్తున్నాడు, చాలా దూరంగా కఠినమైనటువంటి ప్రయాణం చేసుకుంటూ ఒక మనిషి వెళ్తున్నాడంట. అలాగే అతను మాసిపోయి ఉన్నాడు, దుమ్ము ధూళి పేరుకుపోయింది. అతను తన 2 చేతులను ఆకాశం వైపుకు చాచి యా రబ్బి యా రబ్బి అని కడు దీనంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వేడుకుంటున్నాడంట ఒక మనిషి. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి మనిషి యొక్క దువాని అల్లాహ్ స్వీకరిస్తారా? స్వీకరించడా? స్వీకరిస్తాడు. దాని తర్వాత ఏం చెప్పారు ప్రవక్త వారు? అని ప్రార్థిస్తున్నాడు. వాస్తవానికి అతని తిండి అధర్మమైనది, హరాం. అతను తినేటువంటి తిండి హరాం అంట. అతని పానీయము హరాం, అతని బట్టలు అధర్మమైనవి, అధర్మమై ఉన్నాయి, అతని పోషణ కూడా అధర్మమై ఉన్నది. అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది అలాంటప్పుడు అని చెప్పి ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి దువాలు స్వీకరించబడడానికి మొట్టమొదటి కండిషన్ ఏంటంటే కేవలం మనం అల్లాహ్ని అర్థించాలి, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హరాం గావించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే అధర్మము చేసినటువంటి ప్రతి విషయం నుండి మన యొక్క తిండిని, మన యొక్క పానీయాన్ని, మనం యొక్క వేసుకునే బట్టలు, ఇటువంటి ప్రతి విషయం నుండి అవి హరాం కాకుండా ఉండాలి. అంటే అధర్మమైనటువంటి సంపాదనతో కానటువంటివి ఉండాలి అని చెప్పి ప్రవక్త వారు చెప్పారు. అధర్మమైన సంపాదన ఎలాగా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ దారులు అయితే మూసేశాడో సంపాదన నుండి, అటువంటి దారుల నుండి మనము సంపాదించకూడదు. ఉదాహరణకి దొంగతనం చేసి సంపాదించడము, లంచము, ఇటువంటివి అధర్మ కార్యాలు, జినా చేసి సంపాదించడం, ఇటువంటి చాలా ఉన్నాయి, మనకు తెలియనటువంటివి ఏమీ లేదు. ఇటువంటి సంపాదన నుండి మనల్ని మనము రక్షించుకుంటూ ఉన్నప్పుడే, అంటే మన తిండి, మనం వేసుకునే గుడ్డ, మనం తాగేటువంటి పానీయము, ఇటువంటి విషయాలను మోసం చేసి సంపాదించడం ఎవరినన్నా. అలాగే ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, వాడు తీసుకున్నటువంటి జీతానికి తదనుగుణంగా ఎవరి దగ్గర అయితే ఉద్యోగం చేస్తున్నాడో వాళ్ళకి ఇవ్వట్లేదు డబ్బు, అంటే ఆ యొక్క ప్రయోజనం చేకూర్చినట్టు అతను సంపాదించేటువంటి ధనం కూడా హలాలా హరామా ఒకసారి చూసుకోవాలి. వ్యాపారస్తులు కూడా అటువంటి ప్రతి హరాము నుండి తనను తాను కాపాడుకుంటూ తను తినేటువంటి తిండి ఎప్పుడైతే హలాల్ ఉంటుందో అటువంటి వారి దువాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాను అని చెప్తున్నాడు అనమాట. అలాగే దువా అంగీకరించడానికి ఈ హదీస్ అన్నది సహీ ముస్లిం 1015లో చెప్పడం జరిగిందనమాట. దువా అంగీకరించడానికి గాను కండిషన్స్ ఏంటి, కొన్ని అంశాలు ఏముంటాయి, నిబంధనలు ఏంటి అన్నవి మనం చూసినట్లయితే, మొట్టమొదటిది కేవలము అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే అర్థించాలి. ఆయన కాకుండా ఆయన సృష్టిని అర్థిస్తే ఎటువంటి ప్రయోజనము లేదు. రెండో విషయము, నేను ఇప్పుడు చెప్పినట్టు హరాం సంపాదన నుండి, అధర్మమైనటువంటి సంపాదన నుండి మనల్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. తర్వాత ముఖ్యమైనటువంటి అంశము, ఏమరుపాటుతో దువా చేయకూడదు. ఏమరుపాటు అంటే అలా స్పీడ్గా చెప్పడం అన్నది కాదు. ఏమరుపాటు అంటే తొందరగా చెప్పడం అన్నది దాని అర్థం కాదు. ఏమరుపాటు అన్న అర్థం ఏంటి అన్నది ప్రవక్త వారు ఏమని చెప్పారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పటి వరకు అంగీకరిస్తారు ఎప్పటి వరకు అయితే అతడు ఏమరుపాటికి లోనవ్వడో. ఒక దువా చేసేటువంటి వ్యక్తి ఏమరుపాటికి లోనవ్వడో. ఏమరుపాటు అంటే ఏంటి? ఆ దాసుడు చెప్తాడంట, నేను చాలా దువా చేశాను కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా దువాని అంగీకరించడం లేదు. చూడండి, మనలో చాలామందికి ఈ షికాయత్ అనేది ఉంటుంది. చాలామంది ఇది అంటారు, నేను చాలా దువాలు చేశాను కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా దువాని స్వీకరించట్లేదు, వినట్లేదు అని ఎప్పుడైతే ఒక దాసుడు చెప్తాడో, ఆ చెప్పేటువంటి ముందు వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క దువాని అంగీకరిస్తూనే ఉంటాడు. మరి ఎప్పుడైతే దాసుడు ఈ ఏమరపాటుని తీసుకొచ్చాడో, అంటే ఒక విధంగా ఏంటి, అల్లాహ్ పైన నమ్మకాన్ని అతను కోల్పోయాడు. ఎప్పుడైనా దువా చేస్తే దాని యొక్క 3 అవుట్కమ్స్ ఉంటాయని చెప్పి ప్రవక్త వారు చెప్పారు. ఏంటి 3 అవుట్కమ్స్ అంటే? 3 నతీజా అని తెలుగులో ఏమంటారు? 3
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 విధాలుగా దాన్ని అంగీకరిస్తాడంట. ఏంటి, ఎప్పుడైనా ఒక దాసుడు దువా చేస్తే మొట్టమొదటి అతను ఏం అడిగాడో అది అతనికి ఇచ్చేయబడుతుంది. రెండవది దానికన్నా మంచిది, లేదంటే ఆ దువాకి సరసమైనటువంటి ఒక కీడుని, మనకు తెలియనటువంటి కీడుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దువా వల్ల తొలగించడం జరుగుతుంది. అర్థమైందా? అడిగిందే ఇవ్వడం ఒకటి, రెండోది అడిగిన దానికన్నా మంచిదన్నా లేదంటే దానికి సరసమానమైనటువంటి కీడుని మన తక్దీర్ నుంచి, మన విధిరాత నుంచి తొలగించడం జరుగుతుంది రెండోది. మూడోది దీని యొక్క ప్రతిఫలము పరలోకంలో ఇస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఈ దాసుడు అనేటువంటి వాడు ఎప్పుడు విన్నే, లూజింగ్ అనేటువంటిది లేదు. ఎందుకు? ఏ 3 సిచ్యువేషన్స్లో కూడా దాసుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలాన్ని ఇస్తూనే ఉన్నాడు. మనకి చాలా సార్లు మనకి ఏమొస్తుందంటే, మనకు అడిగింది మనకి దొరకట్లేదు అన్న ఒక దాంట్లో ఉండిపోతాం, కానీ అందులో వివేకం ఏంటి అన్నది మనకి తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికన్నా మంచిది ఇవ్వచ్చు, లేదంటే అటువంటి సరసమానమైన కీడుని. ఇప్పుడు మనం బయటికి వెళ్తామండి, ఏదో సడన్గా యాక్సిడెంట్ అయిందనుకోండి, కొన్ని వేల రూపాయలు ఖర్చు అయిపోతాయి. అటువంటి ఆపదల నుండి మనకు తెలియకుండానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించవచ్చు తన దాసుడిని. అలాగే ఇవేమీ జరగకపోయినా కూడా పరలోకంలో దాని యొక్క ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి దాసుడికి ఒక దృఢ నమ్మకం ఉండాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద. ఏ మరుపాటు చూపించకూడదు. మనకి కావాల్సినటువంటి విషయము అది అర్థిస్తూ ఉండాలి, పదే పదే సబర్తో, సహనంతో అర్థిస్తూ ఉండడం అన్నది ఒక విశ్వాసి యొక్క లక్షణం. అలాగే 4వ కండిషన్ అంగీకరించడానికి ఏంటంటే, బంధుత్వ త్రగతంపులకు సంబంధించినటువంటి దువాలు ఎప్పుడూ చేయకూడదు. వాళ్ళిద్దరి మధ్య చిట్టు పెట్టేయాలా, వాళ్ళిద్దరి మధ్య కలహాలు పెట్టే అటువంటి బంధుత్వ తెగత్రెంపులకు సంబంధించినటువంటి దువాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ని మాత్రమే ఆరాధించాలి, హలాల్ సంపాదనతో దువా చేయాలి. ఇవి ఇంకా చాలా ఉన్నాయి పండితులు చెప్పినటువంటి కండిషన్స్. నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలే మీ ముందు పెట్టడం జరిగింది. అలాగే దువా చేసేటువంటి పద్ధతుల్లో ఎటువంటి పద్ధతితో మనం దువా చేస్తే అల్లాహ్ మన మొరలను, దువాలను ఆలకించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మీ ముందు పెడతాను. మొట్టమొదటిగా మన సమాజంలో మన మానవులందరిలోకి శ్రేష్టమైన మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని సృష్టించాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సృష్టించారు. ఆయనకి ఖురాన్ జ్ఞానాన్ని, వివేకాన్ని, హదీస్ జ్ఞానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. అయితే ఖురాన్లో వచ్చేటువంటి ప్రామాణికమైన దువాలు, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో చేసినటువంటి ప్రామాణికమైన దువాలు, ఇటువంటి దువాల ద్వారా మనము సహాయాన్ని అర్థించాలి. మొట్టమొదటిగా వల్ల నాకు డబ్బునిచ్చే, నాకు బట్టలనిచ్చే, ఇటువంటి దువాల కన్నా ప్రవక్త వారు చేసినటువంటి దువాల్లో మనం ఏదైతే అడుగుదాం అనుకుంటున్నామో అవన్నీ కాంప్లెక్స్ అందులో ఉంటాయన్నమాట. కన్సైజ్ దువాలు చేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసన వఫిల్ ఆఖిరతి హసన, ఇది ఖురాన్లో వచ్చినటువంటి దువా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత ప్రీతికరమైన, ఇష్టమైన దువా, మనందరికీ తెలిసినటువంటి దువా. ఇందులో ఏమని అడుగుతున్నాం మనము? ఈ ప్రపంచంలో ఏదైతే నాకు మేలుందో, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసన వఫిల్ ఆఖిరతి హసన, అలాగే పరలోకంలో ఏదైతే నాకు మంచి ఉందో, మేలుందో, ఈ రెండాటిని నాకు ప్రసాదించు వల్ల, మరియు పరలోకంలో నరక శిక్షని చవి చూడకుండా నన్ను చేయంటున్నారు. కొంతమంది విశ్వాసం లేని కొంతకాలం నరకంలో పెట్టి మళ్ళీ స్వర్గంలో ప్రవేశింపజేయడం జరుగుతుంది. ఈ దువాలో ఉన్నది ఏంటంటే, ఆ కొద్దిపాటి సమయం కూడా నాకు వద్దు, నరక శిక్షను కూడా నన్ను చూడకుండా చేయాలని చెప్పి ఇందులో మనము మిస్ అయిపోయిన అంశం ఏమైనా ఉందా? ఏమీ లేదు. దునియా అంటే ఈ ప్రపంచము మరియు పరలోకంలో ఏదైతే నాకు మంచి ఉందో ఆ మొత్తం మంచిని ప్రసాదించేలా మనం దువా చేస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రయత్నము మనం చేయాలి. ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి దువాలు, రబ్బనా అని చాలా దువాలు వస్తాయి కదా ఖురాన్లో. ఆ ప్రామాణిక దువాలను మనం నేర్చుకుని వాటి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని అర్థించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అలా కాక సమయానికి సంబంధించి కొన్ని ఏమైనా పర్సనల్గా ఉండేటువంటి దువాలు ఉన్నా అవి చేసుకోవచ్చు, అందుకు తప్పేం లేదు. కానీ మనం చేసేటువంటి దువాల్లో కీడు ఉందా, మంచి ఉందా మనకు తెలియదు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ దువాలు అయితే నేర్పించారో వాటిని చేసుకోవడం ఉత్తమము. అలాగే వజూ చేసుకుని 2 రకాతులు నమాజు చదివిన తర్వాత, ఆచరించిన తర్వాత కిబ్లా వైపుకు తిరిగి నఫిల్ నమాజ్ చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కిబ్లా వైపుకు తిరిగి దువా చేయడంలో చేతులు ఎత్తి అల్లాహ్ దువా చేయటువంటి పద్ధతిలో ఏమని చెప్పారంటే, మొట్టమొదటిగా చేతులు ఎత్తి దువా చేయడం కూడా ఒక సున్నతే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేశారు కూడా. తర్వాత దువా చేసి ప్రారంభంలో అల్లాహ్ యొక్క నామాలతో అల్లాహ్ని ప్రశంసించాలి. గొప్ప నామాలతో అల్లాహ్ని ప్రశంసించాలి. అల్లాహ్కి 99 నామాలు ఉన్నాయి. అటువంటి నామాలతో మొట్టమొదట బిస్మిల్లా అని చెప్పిన తర్వాత అల్లాహ్ని ప్రశంసించాలి.
తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన దరూద్ పంపించాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా అలి ముహమ్మద్, అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా అలి ముహమ్మద్. నేను మీకు పద్ధతి చెప్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి. దాని తర్వాత మొట్టమొదట పండితులు చెప్పినటువంటి విషయము, మన యొక్క పాపాల నుండి మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శరణు వేడుకోవాలి. అంటే రబ్బనా వలమ్నా అన్ఫుసినా వల్లం తగ్ఫిర్ లనా అల్లాహుమ్మ ఇన్నీ జలంతు నఫ్సీ దుల్మన్ కసీరం. మన యొక్క తప్పులను మన్నించు అల్లాహ్ అని చెప్పి మన దువాలను ప్రారంభించిన తర్వాత ప్రామాణికమైన దువాలు కూడా చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక దువాని చేసేటువంటి ఒక పద్ధతి. అలాగే మనం చేసేటువంటి నఫిల్ నమాజుల్లో ప్రతి రుకులో సజ్దాలో మరియు తషహుద్లో అంటే చివరి రకాతులో సలాము చెప్పేటువంటి ముందు ఈ 3 సమయాల్లో కూడా నఫిల్ నమాజుల్లో చెప్తున్నాను, దువాలు చేసుకునేటువంటి అనుమతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. చాలా దువాలు చేసేవారు కూడా. తహజ్జుద్లో కూడా ప్రవక్త వారి కాలు ఇలా ఉబ్బిపోయేదంట నమాజ్ చేసేటువంటి తహజ్జుద్ నమాజ్లో. అంటే ఇంత లావ్ అయిపోయేది. అంటే రుకులో ఎంతసేపు నిలబడ్డారో ఖియామ్లో అంతసేపు రుకు చేసేవారంటే రుకులో కేవలము సుబ్హాన రబ్బియల్ అజీమ్ ఒకటే పలికేవారా? ఇంకా చాలా దువాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు. అలాగే సజ్దాలో కూడా దువా చేసేవారు. మనం చూస్తే కనుక మన నమాజు పూర్తిగా ఒక దువాయే. సూరా ఫాతిహా కూడా దువాయే. అలాగే సూరాల్లో కూడా మనం దువా చేస్తాం. కాబట్టి ఇటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చినటువంటి చిట్కాల ద్వారా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్థించడంలో సాఫల్యం ఉంది అని మీకు ముందు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను అనమాట. అలాగే అల్లాహ్ అంగీకరిస్తాడు అన్న దృఢ నమ్మకం దువా చేయాలి. ఇవన్నీ ఉండి కూడా ఏదో చేద్దాంలే, అలా అంగీకరిస్తే చేస్తాడో లేదంటే లేదు అన్న నమ్మకంతో దువా చేయకూడదు. దువా చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వు దువా చేస్తున్నావు. చూద్దాంలే అన్నట్టు దువా చేస్తే దాని యొక్క అర్థమే లేదు. మనం ఎప్పుడన్నా దువా చేసాము అంటే దాన్ని అల్లాహ్ అంగీకరిస్తాడు అన్న దృఢ నమ్మకంతో మనం దువా చేయాలి. అలాగే 3 సార్లు దువా చేయాలి. అలాగే ప్రదర్శన బుద్ధితో దువా చేయకూడదు. గట్టిగా ఎవరైనా వింటున్నారా లేదా అటువంటి దాంతో కాకుండా సైలెంట్గా అల్లాహ్ని అర్థించడం అన్నది దువా యొక్క మర్యాదలు మరియు పద్ధతుల్లోకి వస్తుందన్నమాట. అలాగే దువా యొక్క అంగీకరించేటువంటి సమయాల్లో రాత్రి యొక్క చివరి ఘడియలు అజా మరియు ఇఖామత్ ఇచ్చేటువంటి సమయము. ఇఖామత్ అంటే ఏంటి? మనం నమాజ్ నుంచునే ముందు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అష్హదు అల్లా ఇది పలుకుతాం కదా. ఈ పలుకులకి అజాన్కి మధ్య ఉన్నటువంటి సమయము దువాలు అంగీకరించబడేటువంటి సమయము అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అలాగే నమాజ్ తర్వాత చేసేటువంటి దువాలు ఎవరికి వారు, వర్షం కురిసినప్పుడు చేసేటువంటి దువా, ప్రయాణంలో చేసేటువంటి దువా, సజ్దాలో చేసేటువంటి దువా, జుమ్మా టైంలో కూడా ఒక ప్రత్యేక ఘడియ ఉంది, అందులో చేసేటువంటి దువా కూడా అంగీకరించబడుతుంది అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అయితే ఆ ఘడియ ఖుత్బా సమయంలో అని కొన్ని హదీసుల్లో, తర్వాత అసర్కి ముందు మగరిబ్కి అసర్కి మధ్యలో ఉన్నటువంటి సమయంలో అని కొంతమంది పండితులు, అంటే జుమ్మాకి కూడా దువాలు అంగీకరించేటువంటి ప్రాధాన్యత ఉంది అని చెప్పి మనకి ప్రామాణికంగా హదీసుల ద్వారా తెలుస్తుంది. అలాగే జంజం నీళ్లు తాగిన తర్వాత కూడా మనం దువా చేయొచ్చు. అలాగే అజాన్ తర్వాత ఇంకొకటి, కోడి పుంజు ఎప్పుడైతే కోత కూస్తుందో అప్పుడు కూడా దువా చేయండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఎందుకంటే కోడి పుంజు కోత కూసిందంటే అది ఒక దైవదూతని చూసినప్పుడు కూస్తుందంట. కోడి పుంజు కోత కూసినప్పుడు కూడా దువాలు అంగీకరించబడతాయి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అలాగే కొన్ని మంచి గుడ్ డీడ్స్ గురించి ఒక చిన్న 4 అంశాలు పెట్టి నేను ఇన్షాల్లా ఈ అంశాన్ని నేను ముగిస్తాను. ఒక సహాబా రజియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చెప్పారు, ఓ ప్రవక్త, కార్యాలన్నింటిలో కల్లా గొప్ప కార్యం ఏంటి ఓ ప్రవక్త అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, విచ్ ఆఫ్ ద డీడ్స్ ఆర్ లైక్డ్ బై అల్లాహ్, హీ అబ్జర్వ్డ్ ప్రేయర్ ఎట్ ఇట్స్ ప్రాపర్ టైం. ఏ నమాజో అయితే దాని యొక్క వేళ్లలో, దాని యొక్క మొదటి వేళ్లలో చేయబడుతుందో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అత్యంత ఇష్టమైన కార్యము అని చెప్పి అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రజియల్లాహు తఆలా అన్హు వారి హదీస్ ఇది. చాలా రివాయతులు ఉన్నాయి దీని గురించి. 3 అంశాలు ఇందులో చర్చించబడింది. మొట్టమొదటి, నమాజ్లు ఎప్పుడైతే అవ్వల్ వక్త్ మే అదా కర్తేకి, అంటే ప్రేయర్ ఆఫర్డ్ ఎట్ ఇట్స్ అర్లియర్ టైమ్స్ అని చెప్పారు. అంటే మొదటి సమయాల్లో నమాజ్ ఆచరించడం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అత్యంత ఇష్టమైన పని. రెండవ కేటగిరీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, దెన్ గుడ్నెస్ టు ద పేరెంట్స్, అంటే తమ యొక్క తల్లిదండ్రులకు విధేయత చూపటము అన్నది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి రెండవ అత్యంత ఇష్టమైన అంశము. తర్వాత 3వ దాంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, జిహాద్ అన్నారు. అంటే అల్లాహ్ మార్గంలో మనం పోరాడి చనిపోవడం అనేది 3వ కేటగిరీలో పెట్టారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే 3 అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అయిష్టమైన అంశాలలో, అంటే పెద్ద పాపాలలో 3 పాపాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అబ్దుల్లా రిపోర్టెడ్ దట్ ఐ ఆస్క్డ్ అల్లాహ్ మెసెంజర్ ఆఫ్ అల్లాహ్ విచ్ ఇస్ గ్రేవెస్ట్ ఇన్ ద ఐస్ ఆఫ్, గ్రేవెస్ట్ అంటే అత్యంత హీనమైన 3 పాపాలు ఏంటి ప్రవక్త అంటే, మొట్టమొదటి దాంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, షిర్క్ చేయటము, అల్లాహ్కి సహవర్తులను కల్పించడం అన్నది అల్లాహ్కి అత్యంత అయిష్టమైన పని. రెండవది
ప్రవక్త వారు చెప్పారు, దట్ యు కిల్ యువర్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ ఫియర్, అంటే పేదరికపు భయముతో తమ పిల్లల్ని చంపుకోవటము అన్నది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అత్యంత అయిష్టమైన కార్యము అని చెప్పి ప్రవక్త వారు చెప్పారు. అలాగే మూడో దాంట్లో దెన్ ద నెక్స్ట్ గ్రేవెస్ట్ సిన్ ఈస్ దట్ యు కమిట్ అడల్టరీ విత్ ద వైఫ్ ఆఫ్ యువర్ నైబర్, అంటే నైబర్ యొక్క వైఫ్తో జినా చేయడం అనేది మూడో కేటగిరీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి చెప్పారు. అంటే మొదటి షిర్క్, రెండవది ఏంటి, తమ యొక్క పిల్లలను పేదరిక భయంతో చంపుకోవడము, మూడవది జినా చేయడము, అది ఏంటి, నైబర్ యొక్క వైఫ్తో అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అలాగే ఏ పుణ్యకారమైన చిన్నదిగా ఉన్నా పర్వాలేదు, ఏదైతే కన్సిస్టెంట్గా చేస్తారో, అంటే పదే పదే చేస్తారో, దాన్ని విడవకుండా చేస్తారో, ఆ పుణ్యకార్యము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అత్యంత ఇష్టమైనది. అది చిన్నదైనా పర్లేదు. ప్రతిరోజు ఒక ఉదాహరణ చెప్తాను, జుహా నమాజ్ లేదంటే ఇష్రాక్ నమాజ్ మనం పాటిస్తున్నాం అనుకోండి, రోజు తూచా తప్పకుండా పాటిస్తున్నాం అనుకోండి, ఏ కార్యం అయితే తూచా తప్పకుండా చేస్తామో అటువంటి కార్యము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇష్టమైనటువంటిది అన్నారు ప్రవక్త. ఉదాహరణకి నెలలో 3 రోజులు మనం ఉపవాసాలు ఉంటున్నాం అనుకోండి, 13, 14, 15 ఉపవాసాలు ఉండొచ్చని, అది ఒక హ్యాబిట్ కింద మనం చేస్తున్నాం. చిన్న కార్యమైనా రిపీటెడ్గా చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి అల్లాహ్ దృష్టిలో అత్యంత ఇష్టమైన కార్యాలు. ఏదో ఒక మనకు పర్సనల్గా ఒకటి పెట్టుకున్నాం, రోజు నేను దాన ధర్మం చేయాలని రిపీటెడ్గా చేస్తున్నాం, చిన్న కార్యమే రిపీటెడ్గా చేస్తున్నాం, అటువంటి కార్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇష్టమైనవి అని చెప్పి ప్రవక్త చెప్పారనమాట. అలాగే అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు పెట్టడము, దాని గురించి అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానము ఇలా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో నుంచి 7 వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ 100 గింజలు ఉంటాయి. అదేవిధంగా అల్లాహ్ తను కోరిన వారికి సమృద్ధిని వసుకుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు పెట్టడం యొక్క ఘనత ఏంటి అన్నది చెబుతూ ఈ ఆయతని ఇది హదీస్లో ఉన్నది కాదండి, సూరా బక్రా సూరా నంబర్ 2 261. ఒక విత్తనము నాటగా ఆ విత్తనం నుండి మొలక వచ్చి ఒక్కొక్క మొలక అంటే 7 వెన్నులు వచ్చి ఒక్కొక్క వెన్నులో 100 గింజలు పుట్టుతాయి. అంటే 700 రెట్లు దానికన్నా ఎక్కువ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా పెంచి ఇస్తాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. సందర్భం ఎందుకంటే అల్హమ్దులిల్లా చాలామంది మన సోదరులు ముందుకొచ్చి ఈ మస్జిద్ యొక్క పుణ్యకార్యానికి, బోర్ యొక్క పనికి కానివ్వండి, వేరే ఇతర పనులకు అన్నిటికీ చాలామంది సోదరులు ముందుకొచ్చి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చారు. అల్లాహ్ మనందరి ఈ యొక్క ప్రయత్నాన్ని అంగీకరించుగాక, మరియు ఆ పుణ్యం నుండి ఫాయిదాన్ని, ప్రతిఫలాన్ని పొందేటువంటి వారందరి దువాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. సోదరులారా, ఈరోజు నేను మీ ముందు పెట్టినటువంటి చిన్న అంశాల్లో దువా గురించి మనము తెలుసుకున్నాం, అల్లాహ్ జిక్ర్ గురించి తెలుసుకున్నాం, అల్లాహ్ యొక్క నామస్మరణము ఘనత గురించి తెలుసుకున్నాం. సాఫల్యం పొందాలంటే అల్లాహ్ యొక్క నామస్మరణం చేయాలి. నామస్మరణం అంటే మనము అల్లాహ్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, జిక్ర్ చేస్తూ ఉండాలి, నమాజు స్థాపిస్తూ ఉండాలి, మరియు దువా చేసేటువంటి పద్ధతులు, దువా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నటువంటి అంశాన్ని కూడా మనం ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు చెప్తున్నాడు, ఒక విశ్వాసికి సబర్, షుకుర్కి సంబంధించి ల ఇన్ షకర్తుమ్ ల అజీదన్నకుం, ఎవరైతే అల్లాహ్కి గ్రాటిట్యూడ్, అల్లాహ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడో ఆయన ఇచ్చినటువంటి విషయాలకు గాను అతనికి ఇంకా పెంచి ఇస్తానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే కష్టం వచ్చినప్పుడు సహనము ఓర్పుతో మనము జీవితంలో ముందుకు సాగడం అన్నది ఒక విశ్వాస యొక్క లక్షణం అన్నమాట. వస్తాఈను బిస్సబ్రి వస్సలాతి, కష్టాలు వచ్చినప్పుడు మనము సహనంతో మరియు నమాజు ద్వారా, సలాతు ద్వారా మనము అల్లాహ్ని అర్థించాలి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు చెప్తున్నాడు. అలాగే ఒక విశ్వాసి కుల్లు బని ఆదమ ఖతా వ ఖైరుల్ ఖతాయిన తవాబున అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రతి ఆదమ సంతతి